సార్ అందరికీ శుభోదయం. మరియు వేదికను పంచుకునేటువంటి అతిరత మహారథులు కవులు అందరూ ఉన్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో చివరి మండలము తెలుగు రాష్ట్రాల్లో చివరి మండలం గుందుర్పి నుంచి రావడం జరిగింది. కళ్యాణదుర్గంలో ఉండడం జరిగింది. నేను మండల విద్యాశాఖ అధికారిగా గుందుర్పిలో విధులు నిర్వహిస్తున్నాను. మా మండలంలోనే పనిచేస్తున్నటువంటి ఒక టీచర్ ఇక్కడ కవితా సమ్మేళనం జరుగుతుంది, పుస్తక ఆవిష్కరణ ఉంది అని చెప్పేసి అంటే రావడం జరిగింది సార్. కళ్యాణదుర్గం నుంచి బండి నారాయణ స్వామి సార్ గారు యొక్క శబ్దభూమి నేను చదవడం జరిగింది. చాలా పరిణతి చెందిన గలన ఒక రచయితగా అని చెప్పేసి నేను గుర్తించడం జరిగింది. అయితే ఈ రోజుల్లో ఆ కవిత ఇప్పుడు చివరి యుద్ధం నవల కూడా మీద కూడా ఎక్కువ విమర్శలు ఉన్నాయని చెప్పేసి ఈ వేదిక మీద నేను వినడం జరిగింది. అయితే భారతదేశంలో సృష్టించిన ఈ కులాలు, మతాలు, వర్గాలు, జాతులు అన్నీ కూడా సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వార్థంతో చేసినవే అని చెప్పేసి నేను గమనించడం జరిగింది. ఈరోజు ఎంతో సాంకేతికత పెరిగినప్పటికీ మానవ మేధస్సు మాత్రము మధ్య స్థితిగతం అంతా కూడా దిగజారిపోయింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మనిషి ఎదిగే కొద్దీ సమాజంలో ఉండే రుగ్మతలన్నింటిని కూడా పోగొట్టడం అనేది ఏ నవలైనా కూడా ఆ పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బండి నారాయణ స్వామి సార్ కూడా మూఢనమ్మకాలు, వర్గాలు, మతాలు, కులాలు అత్యంత ఎత్తులో ఎగురుతున్న కేతనం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఉంది. ఆ మూఢనమ్మకాలని పూర్తిగా సమూలంగా తన యొక్క నవల ద్వారా పీకేసి ఉంటాడని చెప్పేసి నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి ఇలాంటి నవల రావాలా. కాబట్టి సమాజంలో చాలామంది ఏమంటున్నారంటే ఈ వర్గాలు, మతాలు ఉండకూడదు, చాలామంది పేర్ల దగ్గర కూడా వేరే ఉంటాయి. కాబట్టి వాటిని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే నా పేరులో ఏమీ లేదు కానీ నా పేరుకు పేరు తెచ్చే పేరు, అంతేగాని నాలో ఏమీ లేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి విశ్వ మానవీయతను మనం పెంచి పోషించాలని చెప్పేసి ఆ కవితా స్ఫూర్తిని అందరూ కూడా ఆస్వాదించాలి. కాబట్టి చూసే దృశ్యం కూడా మనం ఖచ్చితంగా విశ్వ మానవీయ కోణంలో ఆ విలువల్ని స్పృశించే చేశాడా లేదా అనే విషయాల్ని మనము దర్శించాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు రాజారాం సార్ కూడా మా గురువుగారే, సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.